ఆనందం గురించేగా. ప్రశాంతత గురించి మార్పు కావాలా అక్కర్లేదా? నేను అక్కర్లేదు అంటున్నా. మార్పు గురించి ప్రయత్నించడమే తనకి లాభం ఉంది, నష్టం ఉంది. ఎక్కడైతే లాభం ఉందో ఆ ప్రయోజనం సిద్ధిస్తుంది. నష్టం కూడా ఉంటుందా? పూర్తి వెలుతురు ఎప్పుడు ఉంటుందా? పూర్తి వెలుతురు ఉంటుందా? చీకటి లేని వెలుతురు, వెలుతురు లేని చీకటి ఉంటుందా? వెలుగు నీళ్ళు కలిసి ఉంటాయి. సుఖమే ఎప్పుడు ఉంటుందా? దుఃఖం కూడా ఉంటుందా? అంటే సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు అన్నీ ఏది చేసినా కూడా రెండు ఉన్నాయి. నువ్వు ఒకటివా ఇద్దరా? నువ్వు దేవుడి గురించి బతుకుతావా, నీ గురించి బతుకుతావా? ఒకటి. ప్రకృతి గురించి బతుకుతావా, నీ గురించి బతుకుతావా? మనుషుల గురించి బతుకుతావా, నీ గురించి బతుకుతావా? జంతువుల గురించి బతుకుతావా, నీ గురించి బతుకుతావా? నీ గురించి ఎలా బతుకుతాడు చెప్పు. నీకు ఏది, నీకు అత్యంత ప్రేమైంది ఏమిటి? నీకు సంతోషాన్ని దుఃఖాన్ని ఇచ్చేది ఏది? నీ శరీరమే, అంతేనా? ఇది నీ బాడీ. నీ శరీరం ఉండటం వల్లే వచ్చింది ఇది. శరీరం లేకుండా ఉండగలవా? ఉండొచ్చు. మాట్లాడేది ఎవరు? నిద్రపోయినప్పుడు నేనుందా? గాఢ నిద్రలో పెట్టేస్తావు, అప్పుడు నేనుందా? అప్పుడు నాతో మాట్లాడతావా? నేను మాట్లాడలేను, నువ్వు మాట్లాడగలవా? అంటే నేను అనే పదము ఉన్నది, నేను ఉన్నాను. ఇలా ఎక్స్పీరియన్స్ అంటే అనుభవంలో ఉందా లేదా? అనుభవంలో నేను ఉన్నాను అన్నది శరీరం ఉంటే ఉందా, శరీరం లేకుండా ఉందా? నేను శరీరంతో ఉంటుంది, శరీరం లేకుండా ఉంటుంది, నేను వచ్చిపోతూ ఉంటుంది. ఎలాగంటే నీ శరీరం శరీరంగా ఉంది, పొద్దున్నుంచి కష్టపడేవో నీ పనుల గురించి చేసుకున్నావు, నిద్ర వచ్చేసింది. నేను లేక మనసు రెస్ట్ తీసుకుంటుందా లేదా? ఒక యంత్రం చేసి ఎక్కువ చేస్తే ఫెయిల్యూర్ అవుతుందా? మనిషికి ఏం కావాలి? రెస్ట్, విశ్రాంతి, హ్యాపీగా ఉండాలి. అప్పుడు మనసు లేని స్థితి ఉందిగా నీకు రోజు. ఇప్పుడు మనసు లేని స్థితిలో నిద్రను గమనించగలవా? గాఢ నిద్ర మాట్లాడగలవా? తెలుసుకోగలవా? ఏమీ లేదు. మేలుకోగానే మాత్రం మళ్ళీ వస్తావు, అర్రబలే ఉంది నిద్ర. నిద్రను బట్టి నీకేముంది? ఒక మార్పు వచ్చేసాయి. నిద్రలో నేను లేదు, కానీ నేను మేలుకున్నప్పటికీ నేను ఉన్నా. అంటే కాన్షియస్, అవేర్నెస్, స్పృహ ఎరుకుందా లేదా నీకు? తెలివి లేకుండా, గమనించే అబ్జర్వేషన్ లేకుండా, గుర్తించే లక్షణం లేకుండా, శబ్దం చేయకుండా, కదలకుండా, మూమెంట్ లేకుండా, మాట్లాడకుండా, అనుకోకుండా నువ్వు ఉండగలవా? ఈ లక్షణాలు ఒక్క లక్షణం లేదు నిద్రలో. నువ్వు నిద్ర రమ్మన్నావా పొమ్మన్నావా? నువ్వు రమ్మంటే నిద్ర వస్తుందా? ఎలా వస్తుంది? పో. నిద్ర నువ్వు రమ్మన్నావా? న్యాచురల్గా వస్తుందా ప్రతివాడికి? కళలు రోజు వస్తాయా? అప్పుడప్పుడు వస్తాయి. అవి రమ్మన్నావా? రమ్మంటే నీ ప్రకారంగా నిద్ర వస్తుంది. ఇప్పుడు నిద్ర పొమ్మంటే పోతుందా? పోతుంది. నిద్ర లేకపోతే బతకగలడా మనిషి? కాబట్టి నువ్వు రమ్మలేదు, పొమ్మలేదు, కానీ కంపల్సరీ నీ దేహంతో పాటు నిద్ర కూడా ఉంది. విత్ ఎక్స్పీరియన్స్. నిద్రను వెతుకుతావా? శోధిస్తావా? నిద్రకు అడ్రస్ ఉందా? బయోడేటా ఉందా? దానికి ఏమైనా సాధన చేయాలా? అక్కడ కృషి లేదు. అంటే కృషి లేకుండా నిద్ర వచ్చి పోతుంది, దానివల్ల హాయిగా ఉంది, శరీరం ఉత్సాహం అవుతుంది. అలాగే నిద్రలోంచి మెలుకుంటూనే మెలకు రావచ్చు. ఈ మెలుకులో కొన్ని అనుబంధాలు ఉన్నాయి. ప్రేమ, అన్ని బంధాలు, వస్తువులతో అందరితో ఉంది. వాళ్ళు ఎవరు లేకుండా నువ్వు ఒకడు ఉండగలవా? ఇంపాసిబుల్. శరీరానికి చొక్కా లేకుండా ఉండగలవా? దేహం లేకుండా ఉండగలవా? అస్థిమంత్రం లేకుండా ఉండగలవా? కానీ ఇదంతా ఒకటే. అప్పుడు నువ్వు ఉన్నావు. నువ్వు ఎలాగ ఉన్నావు? తల, ముండం, కాళ్ళు చేతులతో ఉన్నావు, అంతే కదా. ఏది ప్రధానం? తల ప్రధానమా? కాళ్ళు చేతులు ప్రధానమా? ముండం ప్రధానమా? మనిషిని ప్రేమిస్తాడా? మనిషిని జంతువుని ప్రేమిస్తాడా? నీ శరీరాన్ని నువ్వు ప్రేమించకుండా ఇంకో మనిషిని ప్రేమిస్తావా? తెల్లవచ్చు, తండ్రి వచ్చు, గురువు అవచ్చు, దేవుడు అవచ్చు, కావచ్చు, కాకపోవచ్చు. అంటే నీ శరీరాన్ని ప్రేమిస్తావు. నిద్ర లేవగానే ఏం చేస్తావు? నువ్వు నీ పనులు చేసుకుంటావు. ఏం పనులు చేసుకుంటావు చెప్పు?
బ్రష్ చేయొచ్చు, ఇది వస్తే ఇది అంటే తినక తప్పదు, నీరసం, భయం, ఆందోళన. తిన్నా తినపోయినా చావు తప్పదు కదా. ఎంత ఆరోగ్యవంతుడికి అయినా కానీ హఠాత్తుగా చచ్చిపోవచ్చుగా. గర్భంలో చచ్చిపోవచ్చు, బయటకు వచ్చి చచ్చిపోవచ్చు. ప్రతి వ్యక్తి ఒకరోజు బతుకుతాడా? కనీసం లక్షలాది మంది పుట్టగానే చచ్చిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు గర్భంలో, బయటికి. కానీ చావు అనేది అనివార్యం. దీనికి వాదాలు తర్కాలు లేవు. చావు రమ్మంటే రాదు, పొమ్మంటే కానీ ఆటోమేటిక్గా వస్తుంది. శరీరం ఆటోమేటిక్గా వస్తుంది. ఈ శరీరం సృష్టించాలి. మీ అమ్మ నాన్న ఉండాలంటే వాళ్ళ శరీరం కావాలి కదా. దీని గురించి మూలాలు వెతకద్దు. ఎలాగైనా సరే నీకు వయసు ఎంత? ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఈ శరీరం గురించి ఎన్ని ఆలోచనలు వచ్చాయి నీకు? 2 సంవత్సరాలు నేను వచ్చినప్పుడు వచ్చినాయి కొన్ని, అంత అలా వస్తూనే ఉంటాయి. ఆలోచన ఆగుతాయా? ఆలోచన మార్పు అవ్వాలా? కలేదా?